అయ్యా ఏ ఆజ్ఞలు నాయనా అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిది నరహత్య చేయవద్దు. చూడండి, దేవుడు ఆజ్ఞాపించిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమంటున్నాం? నరహత్య చేయవద్దు. ఏమండి, పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఆ 10 ఆజ్ఞలో మొదటి 4 దేవునికి సంబంధించినవి. అంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, విగ్రహారాధన చేయకూడదు, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలి. ఇవి దేవునికి సంబంధించినవి. ఇక మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో అవి మానవుడికి సంబంధించిన ఆజ్ఞలు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఈ వ్యక్తికి దేవుని ఆజ్ఞలు చెప్పట్లేదు. ఎందుకు దేవుని ఆజ్ఞలు చెప్పలేదు? ఎందుకంటే ఇతను ఇశ్రాయేలీయుడే కాబట్టి అవి మెన్షన్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఒక మానవుడిగా ఇతను ఏమేమి చేయాలో అవి మాత్రం దేవుడు చెప్తున్నాడు. చదువుదాం. మొదటిది ఏమంటున్నాడు? నరహత్య చేయవద్దు. జాగ్రత్తగా చూడండి. నరహత్య చేయడం అంటే మనిషిని చంపడం. ఈ లోకంలో నరహత్య అంటే ఏమంటున్నాం? ఒక మనిషిని చంపేయడం నరహత్య అంటాం. కానీ ఈ నరహత్య అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరకంగా మనిషిని చంపేయడం, 2 మానసికంగా కూడా మనిషిని చంపేయడం. ఇది కూడా నరహత్య కిందే ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ లోకంలో నరహత్య అనగానే ఎదుటి వ్యక్తిని చంపితేనే కాదండి, ఎదుటి వ్యక్తిని మానసికంగా చంపినా సరే అది నరహత్య అవుతుంది. కాబట్టి ఎవరైతే నరహత్య చేశారో, నరహంతకులుగా ఉంటారో వాళ్ళకు పరలోక రాజ్యం ఎన్నటికీ కూడా ఉండదు. నరహత్యకు మరో రూపం ఏమిటంటే ఆత్మహత్య. మీకు అర్థమైందండి? నరహత్య అంటే నీవు ఎదుటివాడిని చంపడం, ఆత్మహత్య అంటే నిన్ను నీవే చంపుకోవడం. అంటే ఎదుటివాడిని చంపట్లా, నిన్ను నీవే చంపుకుంటున్నావు. ఈ లోకంలో చాలామంది తొందరపాటు వల్ల ఈ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. తొందరపాటుతనం వల్ల చూడండి, చాలామంది ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాగానే ఆ ఫెయిల్ అయిపోతే అదేదో ఇక పట్టరానిది అనుకున్నట్టుగా, ఇదే జీవితం అనుకుంటున్నట్లుగా ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థినులు చాలామంది ఉన్నారండి లోకంలో. చదువు ఒకటే జీవితం కాదండి, జీవితంలో చదువు కూడా ఒక భాగం. కాబట్టి ఆ మార్కులు రానంత మాత్రాన, ఆ చదువు అబ్బనంత మాత్రాన ఇక నీ జీవితాన్ని నీవు అంతం చేసుకోవాల్సిన పని లేదు. లోకంలో అంతా చూస్తే చదువు రానోళ్ళు కూడా చాలా బాగా బ్రతుకుతున్నారు, చదువు రానోళ్ళు కూడా చాలా బాగా వెళ్తున్నారు వాళ్ళకు వచ్చిన దాంట్లో. కాబట్టి చదువే ఒక్కటే జీవిత పరమార్థం కాదు, జీవితంలో చదువు కూడా ఒక భాగం అని మనం తెలుసుకోవాలి. కానీ లోకంలో చాలామంది ఇది తెలియక క్షణికావేశంతో, ఏమంటున్నాం? క్షణికావేశంతో తమను తామే చంపేసుకుంటూ ఉన్నారు, అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, ఆత్మహత్య అనేది జీవితానికి అది సరైంది కాదు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి నువ్వు జీవించడానికి, నువ్వు బ్రతకడానికి. ఒక దాంట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇంకొక దాంట్లో నువ్వు ప్రయత్నం చెయ్యి. లేదు దాంట్లో కూడా ఫెయిల్ అయ్యావు, ఇంకొకసారి ప్రయత్నం చెయ్యి. 10 సార్లు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేయకుండా ఉండటం తప్పు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో ఫెయిల్ అయిపోవటం తప్పు కాదు, ఓడిపోవటం తప్పు కాదు. కానీ ఫెయిల్ అయినా ఓడిపోయినా మళ్ళొకసారి ప్రయత్నం చేయకుండా ఉంటున్నావే, అది నిజంగా తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓడిన తర్వాత ప్రయత్నం చేయకుండా ఉండటమే తప్పు. మనకు బాగా తెలుసు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన బల్బును కనిపెట్టాడు. ఎన్నిసార్లకి? కొన్ని వందల సార్లు ఆయన ప్రయోగాలు చేశాడు. కొంతమంది 300 అంటారు, కొంతమంది 700 అంటారు, కొంతమంది 900 అంటారు, కొంతమంది 1000 అంటారు. ఎన్నిసార్లు ప్రయోగం చేశాడో తెలియదు, కానీ ఎక్కువ సార్లు చేస్తూనే వచ్చాడు. ప్రతిసారి కూడా ఒక రికార్డెడ్గా రాస్తూ ఉండేవాడు. ఇదిగో నేను ఎట్లాగా చేశాను, దీన్ని దీంట్లో కలిపాను అని ఒక ప్రోగ్రాం రాసేవాడు.
అది ఫెయిల్ అయ్యేది. సో ఆ ప్రోగ్రాం బాగాలేదు. ఈసారి ఇంకొక ప్రోగ్రాం రాసి దాన్ని చేసేవాడు, అది ఫెయిల్ అయ్యేది. ఇట్లాగా కొన్ని వందల సార్లు చేసి 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 చివరిగా ఫలితాన్ని సాధించాడు, సక్సెస్ అయ్యాడు. అందుకనే లోకానికి మొత్తానికి మనకు కరెంట్ వచ్చింది, వెలుగు వచ్చింది, బల్బులు వచ్చినాయి. అవునా కాదా? ఒకవేళ ఆ సమయంలో ఆ ఐన్స్టీనే గనక నాకెందుకండి, నాకేంటి ఈ బాధ, ఒకసారి చేశా ఫెయిల్ అయిపోయా, రెండోసారి చేశా ఫెయిల్ అయిపోయా, 10 సార్లు చేశానండి ఫెయిల్ అయిపోయా అని వాటిని పక్కకు నెట్టేస్తే ఏమై ఉండేది? ఈ లోకమంతా ఎప్పటిదాకా ఇదై చీకట్లో మగ్గుతూ ఉండేది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఐన్స్టీన్ ఓడిపోయాను కదా, ఫెయిల్ అయిపోయాను కదా అని ప్రయత్నం చేయకుండా మానలేదు కాబట్టే విజయాన్ని సాధించాడు. నీ జీవితంలో కూడా ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఫెయిల్ అయిపోయావా, ఓడిపోయావా, ఒక విషయంలో వ్యాపారంలో ఓడిపోయావా, ప్రయత్నం మాత్రం చేయడం మానకు. ఇది కాకపోతే ఇంకొకసారి, ఈ మార్గంలో కాకపోతే ఇంకొక మార్గంలో, కానీ తప్పనిసరిగా నువ్వు ప్రయత్నం చేయాలి. మానవ జీవితంలో మరలా ప్రయత్నం చేయడం ద్వారా మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు. అంతేకాని ఓడిపోయాను కదా అని, ఫెయిల్ అయిపోయాను కదా అని చెప్పి ఆత్మహత్య చేసుకోకూడదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే నీ ఆత్మ సంపూర్ణంగా నరకానికి వెళ్ళిపోతుంది. మీకు అర్థమైందండి? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి చివరికి నరకమే గతి. ఎందుకంటే వాళ్ళు నరహత్య చేసిన వాళ్ళతో సమానం. ఎదుటి వాళ్ళని చంపలేదు, కానీ వాళ్ళను వాళ్ళే చంపుకున్నారు. కాబట్టి వాళ్ళకి నరహంతకుల కింద దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి నరహత్య అంటే ఏమంటున్నాం? భౌతికంగా చంపడం మాత్రమే కాదు, మానసికంగా చంపేయడాన్ని కూడా ఏమంటాం? నరహత్య అంటాం. ఇంకా దేవుని వాక్యంలో నరహత్య గురించి ఏమి రాయబడి ఉందో ఇంకో మాట కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందు కూడా నిత్య జీవం ఉండదు. చూడండి ఏమంటున్నాడు యోహాను తన పత్రికలో, తన సహోదరుని ద్వేషిస్తే అతను ఎట్లాంటి వాడంట? నరహంతకుడు. ఎట్లాంటి నరహంతకుడిలో నిత్య జీవం అనేది ఉండదు. చాలామంది ఇప్పుడు వరకు మనం అనుకుంటుంది ఏంటి అంటే, ఎదుటి వ్యక్తిని చంపితే నరహత్య అనుకున్నాం, తర్వాత మనల్ని మనమే చంపుకున్నా సరే, అంటే ఆత్మహత్య చేసుకున్నా సరే అది నరహత్యే. కానీ దేవుని వాక్యంలో ఇంకా దేవుడు ముందుకు వెళ్ళి ఏమన్నాడంటే, తన సహోదరుని ద్వేషిస్తే అది కూడా నరహత్యే. మీకు అర్థమవుతుందండి? చాలామంది ఈ లోకంలో ఎట్లాంటి నరహంతకులు ఉంటూ ఉంటారు. వీళ్ళు ఎవరిని చంపరు, తమను తామే చంపుకోరు, కానీ ఎదుటి వాళ్ళని ఏం చేస్తారు? ద్వేషిస్తూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే ఎదుటి వ్యక్తిని ద్వేషించే వాడివైతే నీవు నరహంతకుడివే దేవుని వాక్యం ప్రకారం. ద్వేషించడం అనేది నరహత్యతో సమానం. మరి ప్రేమించడం అంటే నిత్య జీవంతో సమానం. ఈ లోకంలో దేవుడు ప్రేమించమన్నాడే కానీ ద్వేషించమనలేదు. శత్రువులను కూడా ఆయన ద్వేషించలేదు, ప్రేమించమన్నాడు, వాళ్ళ కోసం ప్రార్థించమన్నాడు. కానీ ఈ లోకంలో చాలామంది మనుషులు ఒకరినొకరు ద్వేషిస్తూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య కూడా ద్వేషం పెరుగుతూ ఉంది, భార్యాభర్తల మధ్య కూడా ద్వేషం పెరుగుతూ ఉంది. పిల్లలు తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉన్నారు ఈ దినాల్లో. ఎందుకంటే చదువుకోమంటుంటారు పద్దాకులు, ఏంటి చదువులు అని పిల్లలు కూడా తల్లిదండ్రులను ద్వేషించే రోజులు వచ్చేసినాయి. చదువు చెప్పే గురువులను కూడా, టీచర్లు కూడా ద్వేషిస్తున్నారు ఈ రోజుల్లో స్టూడెంట్స్. ఎందుకంటే చదువుకోమంటున్నారు, పద్దాకులు స్టడీ అవర్లో పెడుతుంటారు అని వాళ్ళ మీద ద్వేషాన్ని నింపుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ద్వేషం ఏ రకంగా నీ హృదయంలో నిండిపోయినా సరే అది నిన్ను నరహంతకుడిగా మారుస్తూ ఉంటుంది. నరహంతకుడిగా మార్చడానికి ముందు ఏం హృదయంలో పుట్టింది? ద్వేషం పుట్టింది. ఆ ద్వేషం కాస్త నిన్ను బాగా ఇన్స్పైర్ చేసి ఎదుటి వ్యక్తిని చంపే విధంగా, లేక నిన్ను నువ్వు చంపుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి ఏ వ్యక్తి హృదయంలో అయితే ఈ ద్వేషం అనేది పుట్టిందో,
ఆ వ్యక్తి దేంట్లో సమానం? నరహత్య చేసిన వాడితో సమానం. కాబట్టి ఎప్పటికైనా సరే నీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే గనక వాళ్ళని దేవుని సన్నిధిలో క్షమించి, దేవా, నేను ఇట్లాంటి ద్వేషాన్ని నా హృదయంలో నింపుకోదలుచుకోవట్లేదు, నేను అందరినీ ప్రేమిస్తాను నాయన అని ఆ ద్వేషాన్ని నీ హృదయంలో నుంచి తీసేసుకో. నీవు నరహంతకుడిగా ఎన్నడూ కూడా ఉండలేవు.